గారికి ఒరిజినల్గా చెప్పాలంటే ఇప్పుడు మోస్ట్ కంఫర్టబుల్ టైం, చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉత్సాహంగా కాలం గడుపుతున్న టైం. అందుకనే ఒకప్పటి బాబు ఉపన్యాసాలు చూస్తే ఇప్పుడు ఉపన్యాసాలు చూస్తే హావభావాలు సరదాగా నవ్వుతా జోకులేస్తా చాలా సాగుతున్నది. ఎందుకు అంత ప్రశాంతంగా వాళ్ళు ఉన్నారంటే కంఫర్టబుల్ సిచ్యుయేషన్. ఇంతకుముందు ఎన్టీ రామారావు దించినప్పుడు ఆ టైంలో ఏమవుతుందో అనే భయం ఉంటుంది. ఆ తర్వాత 99 టైంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు ఒక్కొక్క పార్టీతో సమస్యల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కాంగ్రెస్ ఎట్లాంటి సమస్యలు వస్తాయనే టెన్షన్ అవన్నీ ఉండేది. ఆ తర్వాత ఓటమి వలన వచ్చిన టెన్షను, మళ్ళీ గెలవడానికి ప్రయత్నించి మళ్ళీ ఫెయిల్ అయినటువంటి సందర్భంలో టెన్షన్, ఈలోపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ ఇంపాక్ట్ని ఎలా తట్టుకోవాలో అర్థం కాక రోజుకు ఒక వ్యూహాలు ఉపన్యాసాలు ఇవన్నీ గంభీరంగా ఇచ్చుకొచ్చిన నిరంతరం ఒక మానసిక ప్రశాంతత లేని టైం. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కంఫర్ట్ కూర్చోవచ్చు, కానీ అప్పుడు వచ్చేటప్పుడు ఈ జగన్ పాదయాత్ర ఆయన్ని ప్రశాంతత లేకుండా చేసింది. ఇప్పుడు ఈ ట్రిప్ వచ్చేటప్పుడు సీఎం అయ్యాక ఏది కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని ఓ పక్కన లోకేష్ అందుబాటులోకి వచ్చాడు. పాలనపరమైన ఒత్తిడి అంతా పక్కెళ్ళిపోయింది, ఆయన చూసుకుంటున్నాడు. రెండోది ఇక రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, లాంగ్ స్టాండింగ్ ఇంకొకటి ఎవరినాళ్ళని మోటివేట్ చేసే కార్యక్రమాలు, ఒక రకంగా ట్రైనర్ లాగా బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటున్నారు బాబు గారు. ఇప్పుడు ఆయన ఈ టైంలో తీసుకునే నిర్ణయాలు లాంగ్ స్టాండింగ్ ఆయన విజన్కి కానీ లేకపోతే ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాలి. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఇదివరకు జరుపుకునేవాళ్ళు. ఎందుకని కర్నూలులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఏది 53లో మనం తమిళనాడు నుంచి విడిపోయాక ఏర్పడినటువంటిది కర్నూలు రాజధానిగా, దాన్ని ఆ తర్వాత తీసుకెళ్ళి హైదరాబాదులో కలిపినటువంటి సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది నవంబర్ 1 కాబట్టి 1956 కాబట్టి అవతరణ దినోత్సవం జరుపుకుంటూ వచ్చాం. అప్పటి నుంచి నడుస్తూ ఉండేది. అవతరణ దినోత్సవం రోజున రాష్ట్ర శకటాలు ఏ డిపార్ట్మెంట్ ఎంత బాగా సక్సెస్ అయిందో అవన్నీ ప్రచారం చేసుకోవడానికి వీలుండేది, చూపించుకోవడానికి వీలుండేది. స్కూళ్ళకి సెలవులు ఇవ్వడం ద్వారా అదంతా నడిచేది, ఇదంతా అయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన 2014 జూన్ 2న జరిగింది. ఆ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది, గోల్కొండ మీద జెండా ఎగరేస్తుంది. మనం మాత్రం ఎగరేయట్లేదు, ఎందుకని బలవంతంగా విడదీశారు. గుడ్, కానీ నవంబర్ 1ని మనం జరుపుకోవడానికి ఏం ప్రాబ్లం? ఎందుకంటే మన దగ్గర కలిసినటువంటి తెలంగాణ మన నుంచి విడిపోయింది, మనంగానే ఉన్నాం కదా. ఎందుకని? వాస్తవంగా ఇదివరకు మనం హైదరాబాద్కి వెళ్ళి మనం వెనక్కి వచ్చాం, అది కాదు అసలు లెక్క. ఏంటి? ఆంధ్రప్రదేశ్గానే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రగానే ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తప్పించి తెలంగాణ ఏర్పాటు చట్టం కాదు అది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. కాబట్టి అవతరణ దినోత్సవం జరుపుకుంటే తప్పే ఉంది? లేదు. ఏదైతే తమిళనాడు నుంచి విడిపోయినటువంటి అక్టోబర్లో జరపండి, ఏది రాష్ట్ర విభజన రాష్ట్ర ఏర్పాటు, అవతరణ దినోత్సవం అనేది ఉండాలి. పుట్టినరోజు లేనటువంటి పరిస్థితి అప్పట్లో పోని రాజకీయ వ్యూహాల కోసం కాంగ్రెస్ నిరుకుని పెట్టేందుకోసం జరపలేదు. ఇప్పుడు కూడా జరపకపోతే ఎట్లాగా? ఇక అన్ని రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటాయి, మనం ఒక్కడే ఆవిర్భావ దినోత్సవం జరుపుకోకపోతే ఎట్లా? జగన్ టైంలో జరిపారు, కాకపోతే ప్రభుత్వం తరపున కాకుండా, అదే ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలాగా కాకుండా ఏదో ఆ రోజు నివాళులు అర్పించే కార్యక్రమం వరకు చేశారు. ఆ మాత్రమన్నా చేశారు అని సంతోషపడాల్సి వచ్చింది, అంతకుముందు చెయ్యండి. ఇప్పుడు బాబు గారు కనుక దాన్ని పండగలాగా జరిపితే కనుక బాగుంటుంది. ఒకసారి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.